నీ పూర్వపు దినాలు, ప్రభు నీ జీవితంలో చేసిన మేళ్ళు, ఏ స్థితి నుండి నువ్వు పట్టబడి ఏ స్థితికి నువ్వు చేరావో ఆ స్థితిని నువ్వేం చేయాలి? మర్చిపోకుండా దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నామో ఖచ్చితంగా దేవునికి ఎలాగుంటాం? మనం కృతజ్ఞత కలిగి ఉంటామని. సర్వోన్నతుడైన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరితోటి? యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుకి, తన యొక్క తాత అయినటువంటి అబ్రహాముకి, అనగా అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలో యాకోబు ఒక పరదేశిగా ఉన్నాడండి. అనగా కానాను దేశంలో ఉన్నాడండి. కానాను దేశములో కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు దినాలలో దేవుడు యాకోబుని, యాకోబు యొక్క కుటుంబమును కాపాడడానికి ముందుగానే తన యొక్క ప్రణాళిక ప్రకారము యాకోబుని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఇప్పుడు యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్న యాకోబు మరి తన తండ్రి అయినటువంటి యాకోబుని, తన సోదరులైనటువంటి తన అన్నలను, అలాగే వారి యొక్క కుటుంబాలను అన్నిటిని కూడా ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? ఐగుప్తు దేశమునకు తీసుకురమ్మన్నాడు. ఎక్కడికమ్మా? ఎక్కడి నుంచి? కానాను దేశము నుండి. కానానులో ఏముంది? కరువు ఉందండి. తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, పశువులకు గడ్డి లేదు. మరి అక్కడ చాలా కరువు దినాల్లో ఉన్నారు. ఆ కరువు దినాల్లో మరి యాకోబు ఐగుప్తులో ఉండి మరి యాకోబు యొక్క కుటుంబం అంతటిని కూడా ఎక్కడికి రమ్మన్నాడండి? ఐగుప్తు దేశముకు రమ్మన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే యాకోబుకి ఏం కలుగుతుంది? ఇది దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా, నేను వెళ్ళాలా, ఇక్కడే ఉండాలనే ఆలోచన కలిగినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? యాకోబుతో మాట్లాడాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 46వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలు తన కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై ఎక్కడికమ్మా? బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవునికి బలిపీఠము కట్టి బలులర్పించి అతడు దేవుని సన్నిధిలో మరి విచారణ చేయగా సర్వోన్నతుడైన దేవుడు ఆ రాత్రి సమయమందు యాకోబుకి ఏం చేస్తున్నాడండి? దర్శనం ఇస్తున్నాడండి. యాకోబుతో మాట్లాడుతున్నాడు. దర్శనమందు యాకోబుతో అన్నాడు, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును దేవుడు పిలిచాడండి. ఇశ్రాయేలు పిలిచి అన్నాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడొద్దు. ఏమన్నాడండి? భయపడొద్దు. ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీతో ఉంటాను, నా సన్నిధి నీతో ఉంటుంది, నా ప్రత్యక్షత నీతో ఉంటుంది. నిన్ను సంరక్షించడానికి నీతో నేను ఎక్కడికి వస్తానంటున్నాడండి? ఐగుప్తు దేశం వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడండి.
నీకు తోడయుండి నిన్ను సంరక్షించి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ దేవుడు యాకోబుతో అన్నాడు, యాకోబు నీవు భయపడద్దు, ఎందుకంటే ఐగుప్తుకి వెళ్ళటకు నువ్వు భయపడుచున్నావు కనుక భయపడద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎలా చేస్తానన్నాడండి? గొప్ప జనంగా చేస్తానన్నాడండి. నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి నువ్వు భయపడొద్దు. ఈ ప్రాంతము నుండి నువ్వు బయలుదేరు, నీకు కలిగిన సమస్తమును నువ్వు వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళమంటే ఐగుప్తు దేశం వెళ్ళు. ఐగుప్తు దేశములో నేను నీకు తోడై ఉండి నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. దేవుని మాట విని దేవుని మాటకు లోబడి యాకోబు ఏం చేశాడు తెలుసండి? కానాను నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు యాకోబు యొక్క స్థితి ఏంటో తెలుసండి? ఒక చిన్న కుటుంబం. యాకోబుకి ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది? 70 మంది ఉన్నారండి. చూడండి, వాక్యం చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం 27వ వచనం. ఐగుప్తులో అతనికి పుట్టిన యాకోబు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. ఐగుప్తులో ఉన్న యాకోబుకి పుట్టిన పిల్లలు, అలాగే ఐగుప్తుకి వెళ్ళిన యాకోబు యొక్క కుమారులు, వారికి పుట్టిన పిల్లలు మొత్తం కలిసి ఎంతమంది అండి? గట్టిగా చెప్పండి. 70 మంది అండి. 70 మంది ఎక్కడికి వెళ్ళారు? కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళారండి. కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యాకోబు యొక్క కుటుంబం ఎంతండి? సంఖ్య ఎంత? 70 మంది. దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశములో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తానన్నాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటోడండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. వాగ్దానం ఇచ్చి నిలబెట్టుకోకుండా ఉండడానికి ఆయన ఒక రాయి రప్ప కాదు, అలాగే మనలాంటి మనుషుడు కాదు. మన మాట ఇచ్చి ఏం చేస్తాం? మాట ఇచ్చి ఏం చేస్తాం చెప్పండి? మాట ఇచ్చి మర్చిపోతామండి. మాట ఇచ్చేసి ఏం చేస్తాం? మర్చిపోతామండి. దేవునికి మనం మాట ఇచ్చాం. బాప్తిసం పొందేటప్పుడు మాట ఇచ్చాం దేవునికి. మరి ఎంతమంది గుర్తుందా మాట? ఏమన్నావు? నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు నేను అనుసరించి నడుచుకుంటాను, నాకు నష్టం కలిగినా సరే నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. అంతేనమ్మా మనం తీర్మానం చేసుకున్నది. నీ సన్నిధిని విడువను, ఎడబైనను. ఎన్నిసార్లు మీరు విడిచిపెట్టేశారండి? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి ఎడబాటుకున్నారు? మన సంఘం ప్రజలు ఎంతమందేనా? మన ఊరిలో వరదలు రావట్లేదు కదా, మన మందిరాలు మునిగిపోలేదు కదా, అయినప్పటికీ నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నావంటే దేవునికి ఇచ్చిన మాట నువ్వేమయ్యో మర్చిపోయావు. నువ్వు మర్చిపోయిన ఆయన మరువని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమంటున్నాడంటే, ఐగుప్తుకి వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాను, మీ సంతానము వృద్ధి అవుతుందని దేవుడు మాటిచ్చాడు. మాటిచ్చిన దేవుడు అటండి 420 సంవత్సరాలు అయ్యేటప్పటికి మరలా ఐగుప్తు నుండి కానానుకు దేవుడు తీసుకురావాలనుకున్నాడండి. ఎక్కడి నుండి? కానానుకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వీరు ఎంతమంది వెళ్ళారండి? 420 సంవత్సరాలకు ముందు 420 సంవత్సరాల ముందు 70 మంది వెళ్ళారు. దేవుడు ఆశీర్వదించాడండి, సంతానాన్ని ఆశీర్వదించాడు. లక్షలు 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 లక్షలుగా ఒక గొప్ప జనసమూహం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యాకోబు ఐగుప్తుకు వచ్చినటువంటి యాకోబు కుటుంబాన్ని గోషేను అనే ఒక ప్రాంతంలో పెట్టాడండి. ఈ గోషేను ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే చక్కటి పైరుతోటి, చక్కటి పచ్చికతోటి, నిత్యము పచ్చదనం కలిగినటువంటి ప్రాంతం అండి ఇది. నైలు నది తీరాన్ని ఉన్నటువంటి ప్రదేశం అండి ఇది. ఆ ప్రదేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యాకోబు కుటుంబానికి ఇచ్చాడు. అక్కడ వారు పిల్లలను కంటూ వృద్ధవుతూ 420 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వారు ఏమైపోయారు తెలుసండి? లక్షలాది మంది ప్రజలు అయిపోయారండి. లక్షలు లక్షలు లక్షలుగా వారు విస్తరించారండి.
ఐగుప్తు దేశము నుండి మరి కనాను దేశమునకు ఇజ్రాయేల్ 6 లక్షల పైసలకు బయలుదేరారండి. ఇదంతా 420 సంవత్సరాలు జరిగిపోయిందండి. దేవుడి ఆశీర్వాదం ఎలాగుంటుందో చూడండి. దేవుడి ఆశీర్వాదం ఎంత గొప్పదండి. ఆశీర్వదింపబడ్డారండి. వీళ్ళని ఐగుప్తు నుండి దేవుడు ఎక్కడికి తీసుకురావాలనుకున్నాడండి? కానాను దేశమును తీసుకురావాలనుకున్నాడు. ఇక మీరు పడ్డ శ్రమలు చాలు, మీరు పొందినటువంటి శాపం చాలు, మీరు పొందిన పాప ఫలితం చాలు, మీ అతిక్రమములకు మీరు పొందిన శిక్ష చాలు. ఇక నేను మీ పాపములన్నిటిని నేను కొట్టివేసి మిమ్మల్ని మరలా నేను ఎక్కడికి తీసుకోవాలనుకున్నాడు? చెప్పండి అమ్మా. కానాను దేశము. మీ తాత అబ్రహాము అనగా మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేస్తున్నటువంటి ఆ శ్రేష్టమైన స్థలానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమునకు, ఎక్కడ వారు పరదేశులుగా ఉన్నారో ఆ దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకున్నాను అని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి బయలుదేరగొట్టాడు. వచ్చినప్పుడు ఎలాగో వచ్చారండి? 70 మందిగా వచ్చారండి. వచ్చినప్పుడు ఎంతమందికి వచ్చారు? 70 మందికి వచ్చారు. ఇప్పుడు ఎంతమందికి వెళ్తున్నారండి? లక్షలు 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 లక్షలాది మందిగా వెళ్తున్నారండి. 1 లక్ష 2 లక్షలు కాదండి, కొన్ని లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. బయలుదేరండి వీరు మరి ఎర్ర సముద్రమును దాటి ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రమును దాటి దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడండి. అంటే సముద్రం 2 భాగాలు అయిపోయింది. ఈ ప్రక్కన ఒక గోడ, ఈ పక్కన ఒక గోడ. నీళ్ళేనండి, ఇటుకలతోటి రాళ్లతో కట్టలేదండి. నీళ్ళు ఏమైపోయినాయి? అలా నిలిచిపోయినాయండి. ప్రవహించవలసిన నీరు ఏమైందండి? అక్కడ ఆగిపోయి నిలిచిపోయింది. ఎదరికి వెళ్ళవలసిన నీరు అక్కడ ఆగిపోయింది. 2 ఏమైపోయినాయి? 2 గోడలాగా నిలిచిపోయినాయండి. ఆ 2 గోడల మధ్య ఏ నేలటండి? ఆరిన నేలటండి. ఆరిన నేలన ఈ లక్షలాది మంది ప్రజలు దాటి వచ్చేసారండి. దాటి వచ్చి ఎక్కడికి వచ్చారో తెలుసండి? ఎలీము అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారండి. ఏ ప్రదేశానికి? ఎలీము. ఎలీము అనే ఒక ప్రదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారిని అన్నాడటండి, ఆగమన్నాడట. ఏమన్నాడు? ఆగమని చెప్పాడట. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసినట్టే ఉంటుంది కానీ వింటుంటే వినాలనిపిస్తుందండి. అదే బోధ. దేవునికి స్తోత్రం. ఇదన్నీ మనకి తెలిసినవే కానీ వినాలి. వింటుంటే దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దానిలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం మన జీవితాలకు ఆస్వాదించగలుగుతామండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పూర్వపు మన స్థితిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోకపోతే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడండి. ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాడు. ఎవడు పూర్వపు స్థితి, ఎవడు తన స్థితి, తన గతాన్ని ఎవడైతే మర్చిపోతాడో ఆ ఇంట్లో ఏముంటుందట తెలుసండి? దరిద్రం ఉంటుందట. అయిందా? దేవుడు చేస్తున్న మేలు మర్చిపోయి ఇంట్లో ఏముంటుందో తెలుసండి? దరిద్రమే ఉంటుందండి. అక్కడ ఆశీర్వాదం ఉండదండి. ఆయన చేస్తున్న మేలు మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసండి? ఎలీముకు తీసుకొచ్చాడండి. ఎలీముకు వచ్చినటువంటి వీళ్ళని దేవుడు అక్కడ నిలబడమన్నా. లక్షలాదిగా లక్షలాదిగా ప్రజలు ఎలీముకు వచ్చి ఎలీములో నిలుచున్నారండి. ఆ ఎలీములోనటండి 12 నీటి బొగ్గలు ఉన్నాయటండి, 70 ఈత చెట్లు ఉన్నాయటండి. లెక్క పెడుతున్నాడు ఒకడు, బెలగా ఉన్నాయి అని. 1 2 3 4 5 6 7 8 9 12 నీటి బొగ్గలు ఉన్నాయిరా. మరలా చెట్లు లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 5 6 10 20 30 40 50 60 70 ఏమున్నాయి? ఈత చెట్లు ఉన్నాయి. 70 ఈత చెట్లు ఉన్నాయి, 12 నీటి బొగ్గలు ఉన్నాయి. భలేగా ఉన్నాయి. రే నీకు తెలుసా
ఇదిగో 12 నీటి బొగ్గలు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నీటి బొగ్గలు భలేగా ఉన్నాయి కదా. ఈ 12 ఏంటో తెలుసా? ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలు. ఈ 12 నీటి బొగ్గలు ఏంటి? ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలు. తర్వాత అన్నాడు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 90. ఈ 70 ఏంటో తెలుసా? మనము ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, యాకోబు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు మనం 70 మంది. మనము 12 యాకోబు సంతానము ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు 70 మంది. ఈ 12 యాకోబు యొక్క 12 గోత్రాలు. ఈ యాకోబు యొక్క 12 గోత్రాలు 70 మందిగా కనాను నుండి ఎక్కడికి వెళ్ళావు? ఐగుప్తుకి వెళ్ళావు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఎంతమంది? 70 మంది. 12 గోత్రాలమైన మనము 70 మందిగా వెళ్ళిన మనము ఈ 420 సంవత్సరాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి 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 ఏం చేశాడండి? ఏం చేశాడు? కొన్ని లక్షల మందిగా వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో అవమానాలు, ఎంతో శాపం వారు అనుభవించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వారిని లక్షలాది మందిగా తీసుకొస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీములో దేవుడు ఎందుకు నిలబెట్టాడో తెలుసండి? ఎలీములో దేవుడు ఎందుకు ఆగమన్నాడో తెలుసా? వారు పూర్వపు దినాలను, పూర్వపు స్థితిని దేవుడు ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. దేవుడు వారికి జ్ఞాపకం చేశాడండి. వారు దానిని జ్ఞాపకము తెచ్చుకున్నారు. అయ్యో, మనము 12 గోత్రాల ప్రజలమే, 70 మందిగా అక్కడికి వెళ్ళామే, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇంత 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 అభివృద్ధి చేశాడు మనల్ని అని దేవుని కార్యాన్ని వారు ఏం చేశారు తెలుసండి? ఎందుకంటే వారికి వచ్చిన కష్టాలకు అక్కడ చచ్చిపోవాలండి వారు. మన జీవితంలో కూడా చాలా సందర్భాలు మనకు వచ్చిన కష్టాలకు మనం ఏం చేయాలి అండి? ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితి బాగోలేదు, కుటుంబంలో మన పరిస్థితి బాగోలేదు, చనిపోవలసిన పరిస్థితులు. కానీ నీ దేవుడు నీవు చనిపోకుండా నిన్ను వెన్నెల నుండి నిన్ను తిరిగి బతికించి సజీవులకు నిన్ను నిలబెట్టినందుకు నీ పూర్వపు దినాలను నువ్వేం చేయాలి చెప్పండి అమ్మా. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడ్డావు, ఈరోజు నువ్వు సమృద్ధిగా ఉన్నావు. ఒకనాడు నీ జీవితంలో కరువే, తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో 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 నువ్వు అనుభవించావు. కానీ ఈరోజు నీకున్న ఈ స్థితిని బట్టి ఆ స్థితిని నువ్వేం చేయకూడదని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 70 మందిగా వెళ్ళిన వారిని దేవుడు ఏం చేశాడండి అమ్మా? ఆశీర్వదించాడండి. చూడండి, బైబిల్ గ్రంథములు నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. 70 ఈత చెట్లను ఉండెను. దేవునికి స్తోత్రం. అక్కడ 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. 11 ఉండొచ్చు కదా, 15 ఉండొచ్చు కదా, 20 ఉండొచ్చు కదండి. ఏమండి, ఈత చెట్లు కొన్ని తక్కువ ఉండొచ్చు కదా. ఎన్ని ఉన్నాయటండి? లెక్కకు సరిపడగా 70 ఈత చెట్లు ఉన్నాయటండి. గోత్రాలకు సరిపడగా ఎన్ని ఉన్నాయటండి? 12 నీటి బొగ్గలు ఉన్నాయటండి. వారి స్థితి వారికి గుర్తొచ్చిందండి. ఏ స్థితిలో మనం ఆశీర్వదింపబడ్డాము, దేవుడు మన పితరులకు ఇచ్చిన మాటను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అన్నాడు అబ్రహాముతో, ఓ అబ్రహామా, ఆకాశ మండలమందలి మరి నక్షత్రములను ఎవడైనా లెక్కించగలిగితే, సముద్ర తీరమందు ఇసుక రేణువులను ఎవడైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని లెక్కించగలుగుతారని చెప్పాడండి. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానం ఏమైపోయిందండి? ఒక్కడిగా ప్రారంభమైంది, ఇది లక్షల లక్షల లక్షలాదిగా ఏమైందండి?
విస్తరించిపోయిందండి. దేవుడు తన వాగ్దాన ప్రకారము అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానము, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చెప్పాలి. చెప్పండి అమ్మా, నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక అంటున్నాడండి. ఏమంటున్నాడు? నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదింపబడును గాక అంటున్నాడండి. ఎవరు ఆశీర్వదింపబడాలా అక్కర్లేదా? నిన్ను నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించును గాక. సెపరేట్ అమ్మా, వద్దా? వద్దా చెప్పండి. ఆశీర్వాదం మీకు ఆశీర్వాదం కావాలా అక్కర్లేదా? ఆశీర్వాదం కావాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకి ఏమనాలి? అవును ప్రభు అనాలి. దేవుడు అన్నాడు, నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడును గాక, నీ పిల్లలు ఆశీర్వదింపబడును గాక, నీకు కలిగిన సమస్తం ఆశీర్వదింపబడును గాక, నీ గొడ్లు ఆశీర్వదింపబడును గాక, నీ భూమి ఆశీర్వదింపబడును గాక, నీ కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక అన్నాడండి. ఇవన్నీ ప్రభు నిన్ను ఆశీర్వదించుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి వారురా, దేవుడు వారికి ఏం చేశాడండి? జ్ఞాపకం చేశాడండి. వారికి జ్ఞాపకం వచ్చేస్తే, అయ్యో ప్రభా, మేము కొద్దిగా అక్కడికి వెళ్ళాం, 70 మందిగా మేము అక్కడికి వెళ్ళానయ్యా, మమ్మల్ని ఆశీర్వదించి లక్షలాదిగా 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 మమ్మల్ని వృద్ధిపరిచావయ్యా, మా పాపము నుండి మా శాపము నుండి మమ్మల్ని విడిపించి వాగ్దత్త దేశం నడిపిస్తున్నామని ఆ సర్వోన్నతుడైన దేవునికి ఎలీములో వారు ఏం చేశారు తెలుసండి? కృతజ్ఞత చెల్లించారండి. కృతజ్ఞత కలిగినటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడండి. కృతజ్ఞత దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి? కృతజ్ఞత కోరుకున్నాడండి. కృతజ్ఞత కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో. చాలా మంది ఉన్నారు. ఒక ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. తన పూర్వపు స్థితిని తాను ఏం చేయలేదటండి? మర్చిపోలేదట. ఏ స్థితినట? తన పూర్వపు స్థితిని. మీకు ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు మీ స్థితి నిశ్చయంగా గుర్తొస్తుంది. ఎక్కడ నువ్వు పట్టబడ్డావు, ఎక్కడ నువ్వు ఆశీర్వదింపబడ్డావు గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు చేయడానికి నిన్ను ఎలీములకు తీసుకొచ్చాడు దేవుడు. నువ్వు మర్చిపోతున్నావేమో, దాన్ని తిరిగి గుర్తు చేయడానికి ఈ ఎలీముకు నువ్వు వచ్చావు. ఈ ఎలీములో 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. వారి స్థితి వారికి గుర్తు చేసినట్లే ఈ ఎలీములు నీ స్థితి నీకు గుర్తు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నీ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితి నుండి వచ్చావో, ఏ పరిస్థితి నుండి వచ్చావో, నీ పూర్వపు దినాలను నువ్వు మర్చిపోవద్దు. ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరే దావీదు. దావీదటండి తన పూర్వపు దినాలను ఏం చేస్తున్నాడట? జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఒకసారి దావీదు తన తండ్రి యొక్క అభిష్టమును నెరవేర్చడానికి తన మందను విడిచి యుద్ధం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. తండ్రి దావీదునకు కొంత ఆహారం ఇచ్చి, ఈరోజు ఒక నూతనమైన పాఠంలోనికి ప్రభు మనం నడిపిస్తూ మన జీవితం ఇంకా ఆశీర్వదింపబడడానికి మనం ఎలాగుండాలో దేవుడు మనకి నేర్పబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. నీవు అభివృద్ధి పొందావు, నీ స్థితి బాగానే ఉంది. ఈ స్థితి నువ్వు కోల్పోయి మరలా మునుపటి స్థితికి వెళ్ళకూడదు. ఈ పరిస్థితిలో నుండి మునుపటి స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుడు ఎలీముకి తీసుకొచ్చాడు, మరలా వీరు ఐగుప్తుకి వెళ్ళకూడదు. ఐగుప్తులు వీరి స్థితి ఏంటండి? ఏ స్థితి అండి? దాసుల స్థితి. ఇప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేయడానికి తీసుకెళ్తున్నాడు? యజమానులుగా చేయడానికి తీసుకెళ్తున్నాడు. వీరు నాటని ద్రాక్ష తోటలను, తవ్వని బావులను, కట్టని ఇండ్లను, వీరు నిర్మించినటువంటి గొప్ప గొప్ప పురాల్లో వీరు ఉండడానికి దేవుడు ఐగుప్తు నుండి ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? కానానికి తీసుకెళ్తున్నారు.
తీసుకువెళ్తున్నప్పుడు ఎలీములో వీరి స్థితిని వీరికి మరలా దేవుడు జ్ఞాపకం చేశాడు. మిమ్మల్ని ఆశీర్వాదములో నుండి అత్యధికమైన ఆశీర్వాదములోనికి, మహిమలో నుండి అత్యధికమైన మహిమలోనికి తీసుకెళ్ళడానికి దేవుడు నీ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో నీకేమర్థమో తెలుసా? నేను ఏ పాటోడిని, ఏ పార్టీ దానను, నేను ఏ పాటోడిని, ఏ పార్టీ దాన్ని అనేటువంటి అర్థం నీకు అవుతుందండి. దావీదు తన మందను విడిచి తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎక్కడికి వెళ్ళాడండి? యుద్ధంలోకి వెళ్ళాడండి. ఎవరు యుద్ధం చేయట్లేదండి. దావీదు ఏమనుకోండి, వీళ్ళు యుద్ధం చేస్తున్నారేమో చూసొద్దామని వెళ్ళాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? చూడట్లేదండి. ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారు? ఉసురోమంట కూర్చుని ఉన్నారండి. వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు సమాధానం చెప్పట్లేదండి. ఈలోగా దావీదులకు ఒక స్వరం వినబడుతుందండి. ఒకే ఒక స్వరం వినబడుతుంది. ఎవరిని కదిపినా మాట్లాడట్లేదండి, ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదు. ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎవరో తెలుసండి? ఫిలిష్తీయుడు ఒకడండి, ఆడి పేరు గొలియాతు. వాడు శపథం చేస్తున్నాడండి. ఆ పర్వతం మీదకి వచ్చి ఇలా తిరుగుతూ అంటున్నాడు, మీలో ఎవడైనా బలవంతుడుంటే నా మీదకి రండి, నేను వాడు యుద్ధం చేసేసుకుంటాం, కొట్టేసుకుంటాం. ఎవడు గెలిస్తే వాడిదే విజయం, ఎవడు గెలిస్తే వాడిదే జయం. మీ వాడు గెలిచాడు అనుకో, మీదే జయం. నేను గెలిచానంటే మాదే జయం అని వాడు అలాగెలా తిరుగుతున్నాడు. వాడు అలాగున్నాడు తెలిసి తాడు చెట్టు అంత ఎత్తున్నాడు అన్నాడు. మనిషి బలాఢ్యుడు, బలం కలిగినటువంటి వ్యక్తి అండి. ఆడి మీదకి వెళ్ళడానికి అందరికి భయం వేసేస్తుందండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ మహాకృపను బట్టి అవును నాయన, ఇశ్రాయేలు ప్రజలు ఎలీముకు వచ్చినప్పుడు నేను వారి పూర్వపు స్థితిని, పూర్వపు దినాలను మీరు జ్ఞాపకం చేశారు. అక్కడ వారి కృతజ్ఞత కలిగి, అయ్యో 12 గోత్రాలను మేము 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళాం ప్రభా, నేను నాయన లక్షలాదిగా మేము తిరిగి రావడానికి నువ్వు కృప చేసావయ్యా. మమ్ములను, మా బిడ్డలను బ్రతికిస్తూ మాకు సంతానాభివృద్ధిని కలుగు చేసిన నీకు కృతజ్ఞత అని వారు నాయన ఎలీములో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ప్రభు నాయన. అలాగే దావీదు సౌలు ఎదుట నువ్వు చేస్తున్న మేలును బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. కనుక దావీదుకు విజయం ఇచ్చి దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలనట్టు చేసా ప్రభు నాయన. అలాగే నాయన సౌలు తన యొక్క పూర్వపు దినాలను, అతను పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చా ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించు నాయన. మరి నేను మమ్మల్ని కూడా దీవించి నేను ఉన్నతమైన స్థితిని మాకు దయచేయను. మా పూర్వపు దినాలను మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాటిని మాకు మరి మీరు జ్ఞాపకం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయములు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.